సీట్ హైట్ 824 mm సీట్ హైట్ ఉంది. నా హైట్ 8.5 ఉండొచ్చు, 8.6 ఉండొచ్చు, నాకే తెలియదు. సో ఇట్స్ ఓకే అండి, నాకు ఇలా అందుతుంది. బట్ కంఫర్టబుల్గా ఉంది, లైటర్ ఇన్ వెయిట్ ఉంది కాబట్టి వెహికల్ అనేది. నార్మల్గా 2000 RPMకి లాక్ లేదు డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అయినా కానీ. సో 2000 RPMకి ఎలా లాక్ చేశారంటే అబౌవ్ 200cc ఉన్న బైక్స్కి డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అనేది 2000 RPMకి లాక్ చేస్తారు. బట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు 2000 RPM వెళ్తుంది, ఇప్పుడు ఉన్నది 1800 RPMలో ఉంది. సో ఇప్పుడు ABS ఆన్లో ఉంది, గేర్ షిఫ్టింగ్ స్మూత్గా ఉంది, అంటే నాచి ఉంది లైట్గా. సో ఇప్పుడు యాక్సెలరేషన్ ఇస్తున్నాను, ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తున్నాను. క్లచ్ రిలీజ్ చేసి యాక్సెలరేషన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇది డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అంటే మిడ్ అండ్ RPMలో పర్ఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో క్లచ్ రిలీజ్ చేసి యాక్సెలరేషన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఈ వెహికల్లో చూడొచ్చు మీరు 6000 RPM తర్వాత ఇంజన్ నాయిస్ అనేది ఉంటుంది ఈ వెహికల్. సో లీనింగ్ యాక్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ వెహికల్. క్లచ్ అనేది లైట్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ కొంచెం నాచిగా ఉంది, ఎందుకంటే హయ్యర్ టార్క్ ఉన్నందుకు డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజన్స్ ఉంటే టార్క్లో హయ్యర్ ఉన్నప్పుడు గేర్ షిఫ్టింగ్ మాత్రం లైట్ నాచి ఉంటుంది, బట్ షిఫ్ట్ మాత్రం స్మూత్గా ఉన్నాయి. సో ఇప్పుడు లో ఎండ్ RPM అనేది కొంచెం ల్యాగీగా ఉంది, మిడ్ ఎండ్ RPM అండ్ టాప్ ఎండ్ RPM ఈజ్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు లీనింగ్ చేస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా లీనింగ్ అవుతుందో. బట్ మనం భయపడవద్దు లీనింగ్ యాక్షన్ దగ్గర, అప్పుడైతేనే వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. ఈ వెహికల్ మోర్ కంఫర్ట్ ఉంది ఓల్డర్ RC 125కి ఈ RCకి కంపేర్ చేస్తే ఈ వెహికల్ అనేది మోర్ కంఫర్ట్ ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే మనం లీనింగ్ చేస్తూ కూడా వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంది, అంటే ఏరోడైనామిక్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంది ఈ వెహికల్. సో ఇప్పుడు థ్రాటిల్ ఇవ్వగానే టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్, ఎందుకంటే మిడ్ అండ్ టార్క్లో ఉన్నాం మనం. సో ఇప్పుడు యూటర్న్ చేసుకుందాం. యూటర్న్లో కూడా ఈ వెహికల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే లైటర్ ఇన్ వెయిట్ ఉన్నందుకు మన లెగ్ అనేది కింద పెట్టకుండా కూడా మనం నార్మల్గా లీన్ చేయవచ్చు ఈ వెహికల్, అంటే అలవాటు ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ చేయవచ్చు ఈ వెహికల్. మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు లో ఎండ్ ఎలా వర్క్ అవుతుందంటే. సో లో ఎండ్ RPM అనేది కొంచెం ల్యాగే ఉంది. ఆఫ్టర్ 4500 RPM మిడ్ ఎండ్ RPMలో పర్ఫెక్ట్గా ఉంది, అంటే 2000 RPM క్రాస్ చేసినాక వెహికల్ అనేది పర్ఫెక్ట్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే 2500 RPM క్రాస్ చేసినాక వెహికల్ ఇంజన్లో టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ హార్స్ పవర్ కూడా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మోర్ ఓల్డర్ వర్షన్కి ఈ వర్షన్కి కంపేర్ చేస్తే ఏరోడైనామిక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో ఏరోడైనామిక్ డిజైన్ అని నేను ఎందుకు అంటున్నానంటే మనం లీనింగ్ చేస్తున్నాం కదా, సో ఈ లీనింగ్ చేసినప్పుడు వెహికల్ అనేది పర్ఫెక్ట్గా లీనింగ్ అవుతుంది, చూడొచ్చు మీరు పర్ఫెక్ట్గా లీనింగ్ అవుతుంది. సో ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ ఏరోడైనామిక్లో డ్రైవింగ్ చేస్తున్నాను, చూడండి 78, 79, 80లో ఫ్యూయల్లో ఉంది, 82లో కూడా వెహికల్ అనేది స్టేబుల్గా ఉంది, 87 వెహికల్ కూడా స్టేబుల్గా ఉంది. యాజ్ ఆఫ్ ఏరోడైనామిక్గా నేను డ్రైవింగ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ వెహికల్లో కంఫర్ట్నెస్ అనేది పర్ఫెక్ట్ ఉంది, అంటే స్టీల్ టెలిస్ ఫ్రేమ్, అంటే ఇప్పుడు స్ప్లిట్ టైప్ స్టీల్ టెలిస్ ఫ్రేమ్ ఇస్తున్నాను, హైయెస్ట్ స్ట్రెంత్ స్టీల్ టెలిస్ ఫ్రేమ్ ఇది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని వైబ్రేషన్స్ అనేది త్రూ అవుట్ ఫ్రంట్ అండ్ రేర్కి పాస్ చేస్తుంది. ఓల్డర్ KTM RC 125లో వైబ్రేషన్స్ అనేది ఉండేటివి. సో ఈ వెహికల్లో లోవర్ వైబ్రేషన్స్ అయినాయి, అంత బెటర్ వైబ్రేషన్స్ అయినాయి ఈ వెహికల్లో. రేర్ వ్యూ మిర్రర్ విజిబిలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ వెహికల్. సో వెహికల్ 125cc సెగ్మెంట్లో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, బట్ స్టిఫర్ సస్పెన్షన్ ఉంటుంది, అంటే ఫోమస్ సస్పెన్షన్ ఉంటుంది. అంటే వెహికల్ అనేది మోర్ కంఫర్ట్ ఉండాలంటేనే ఇలాంటి సస్పెన్షన్ అనేది ఇస్తారు వెహికల్ అనేది. సో మోర్ ఓవర్ ఈ వెహికల్ లీనింగ్ యాక్షన్లో మోర్ కంఫర్ట్ అయిపోయింది ఓల్డర్ RCకి ఈ RCకి కంపేర్ చేస్తే. ఎందుకంటే ఓల్డర్ RC ఎలా వర్క్ అవుతుందంటే కొంచెం అంటే హెవీ, కొంచెం వెయిట్ ఉండేది, కొంచెం లీనింగ్ యాక్షన్లో కూడా కొంచెం భయపడేసి వచ్చేది. సో టాప్ స్పీడ్ అయితే చెక్ చేయలేకపోతున్నాను ఈ వెహికల్. సో మోర్ ఓవర్ ఈ వెహికల్ లీనింగ్ యాక్షన్లో పర్ఫెక్ట్గా ఉంది, బ్రేకింగ్ బైట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఫ్రంట్ ఎప్పుడైతే మీరు ఇలాంటి హైయర్ పర్ఫార్మెన్స్ వెహికల్ డ్రైవింగ్ చేస్తారో అప్పుడు మీరు 70% ఫ్రంట్ బ్రేక్స్ అప్లై చేయండి, రేర్ 30% అప్లై చేయండి, అప్పుడైతే వెహికల్ అనేది కాన్ఫిడెన్స్గా డ్రైవింగ్ చేయగలరు. ఈ వెహికల్ మాత్రం కాన్ఫిడెన్స్గా కూడా డ్రైవింగ్ చేయగలుగుతారు. సో ఈ వెహికల్ సో నార్మల్ ఇప్పుడు చూడండి మీరు, సో టాప్ ఎండ్ వెళ్ళగానే కొంచెం ల్యాగి, అంటే ఏదైనా టాప్ ఎండ్ క్రాస్ అయితే ఇక ల్యాగి అనే ఉంటుంది, అంటే గేర్ని షిఫ్ట్ చేసుకుంటూ మీరు 12,000 RPM వరకు కూడా వెళ్ళొచ్చు ఈ వెహికల్లో. చూడొచ్చు మీరు లీనింగ్ యాక్షన్ అనేది ఎంత పర్ఫెక్ట్ చేస్తున్నామో మనం. సో లీనింగ్ యాక్షన్ అనేది 4,000 RPMలో ఉన్నాం. సో ఇప్పుడు 10,500 RPMలో కూడా మనం బెటర్ లీనింగ్ చేయగలుగుతున్నాం ఈ వెహికల్. సో నార్మల్ హయ్యర్ స్పీడ్లో ఉన్నప్పుడు కూడా వెహికల్ అనేది బెటర్గా లీన్ అవుతుంది, ఎక్కడ ల్యాగ్ లేదు. బట్
లో ఎండ్ టార్క్ అనేది ఓల్డర్కి దీనికి కంపేర్ చేస్తే దీంట్లో బెటర్ టార్క్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది లో ఎండ్లో కూడా. అంటే నార్మల్ యాక్సలేషన్ ఇవ్వాలి, బట్ ఓల్డర్ RC 125కి ఈ RC 125 కంపేర్ చేస్తే ఈ RC 125లో టార్క్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయిపోయింది. ఈ వెహికల్ హ్యాండిల్ పొజిషన్ కూడా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వస్తున్నాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ హైవే డ్రైవింగ్కి సడన్ పర్పస్ ఏ వెహికల్ లేకున్నా, క్రూజర్ వెహికల్ లేకున్నా ఈ వెహికల్ని హైవే డ్రైవింగ్గా యూజ్ చేయొచ్చు ఈ వెహికల్ని. ఎందుకంటే మోర్ ఓవర్ పర్ఫెక్ట్గా ఉంది. ఈ WP అపెక్స్ సస్పెన్షన్ అంటేనే ఫర్మర్ సైడ్ ఉంటుంది, ఫర్మర్ సైడ్తోనే ఈ వెహికల్ని కాన్ఫిడెన్స్గా డ్రైవ్ చేయగలం. చూడొచ్చు మీరు, థ్రాటిల్ ఇస్తున్నాను, పర్ఫెక్ట్ ఉంది ఈ వెహికల్. సో నా ఒపీనియన్ ఈ వెహికల్ మీద లోవర్ వైబ్రేషన్స్ అయిపోయినాయి, బెటర్ స్టెబిలిటీ అయిపోయింది, బెటర్ హ్యాండ్లింగ్ అయిపోయింది. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బెటర్ లీనింగ్ యాక్షన్ కూడా చేయొచ్చు ఈ వెహికల్ని. ఈ వెహికల్ ఓల్డర్ వెహికల్కి ఈ వెహికల్కి కంపేర్ చేస్తే బెటర్ ఏరోడైనామిక్ డిజైన్ అయింది. ఈ వైజర్ ఉంది కదా, మన హెల్మెట్ త్రూ పాస్ అయిపోతుంది. హెల్మెట్ ఈజ్ మస్ట్ ఈ వెహికల్కి. హెల్మెట్ లేనప్పుడు ఈ వెహికల్ మాత్రం డ్రైవింగ్ చేయకండి, హెల్మెట్ ఉంటేనే డ్రైవింగ్ చేయండి. అలా అయితేనే వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. 69 స్పీడ్లో కూడా నేను లీనింగ్ చేస్తున్నాను. వెహికల్ అనేది మోర్ కంఫర్ట్ ఉంది ఈ వెహికల్ మాత్రం, అండ్ బెటర్ స్టెబిలిటీ ఉంది అండ్ బెటర్ హ్యాండ్లింగ్ ఉంది. లోవర్ వైబ్రేషన్స్ అయిపోయినాయి, ఓల్డర్కి దీనికి కంపేర్ చేస్తే లోవర్ వైబ్రేషన్స్ అయినాయి అండ్ బెటర్ రోడ్ గ్రిప్ కూడా అయిపోయింది అండ్ బెటర్ హ్యాండ్లింగ్ ఉంది. హ్యాండిల్ పొజిషన్ కూడా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇస్తున్నారు అండ్ అప్రైట్ హ్యాండిల్ పొజిషన్ అయిపోయింది. రియర్ వ్యూ మిర్రర్ కూడా పర్ఫెక్ట్ విజిబిలిటీలో ఉంది. బ్రేకింగ్ ఈజ్ గుడ్ ఎనఫ్ అండ్ సస్పెన్షన్ కూడా గుడ్ ఎనఫ్. మనం సస్పెన్షన్ అనేది ఇట్స్ పర్ఫెక్ట్. ఈ వెహికల్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే, ఫైనల్ మై ఒపీనియన్, ఈ వెహికల్ యూస్ చేయండి కానీ హైవేకి రేర్గా యూస్ చేయండి, ఎందుకంటే బ్యాక్ బోన్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఓల్డర్ RC 125కి ఈ RC 125కి కంపేర్ చేస్తే మీరు ఇంకా బెటర్గా డ్రైవ్ చేయొచ్చు సిటీ డ్రైవింగ్లో. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఈ వెహికల్ అప్రైట్ హ్యాండిల్ పొజిషన్ ఉంది అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నందుకు వెహికల్ కంఫర్ట్ కూడా పర్ఫెక్ట్ అయిపోయింది ఈ వెహికల్. అది నా ఒపీనియన్. హ్యాండిల్ పొజిషన్ కూడా పర్ఫెక్ట్ అప్రైట్ అయినందుకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా WP అపెక్స్ మోడల్ సస్పెన్షన్ని. ఈ వెహికల్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ సిటీ డ్రైవింగ్ యాజ్ వెల్ యాజ్ హైవేకి కూడా రేర్గా యూజ్ చేయండి. ఆఫ్ రోడింగ్గా యూజ్ చేయాలంటే యూజ్ చేయండి, బట్ నా ఒపీనియన్, నా సజెషన్ ఏంటంటే ఆఫ్ రోడింగ్కి యూజ్ చేయకండి. అది నా ఒపీనియన్. అలా అయితేనే బెటర్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ వెహికల్ కూడా మనం ఈజీగా డ్రైవింగ్ చేయొచ్చు అండ్ ఎత్తేది కూడా. బట్ ఇది ఫార్మర్ సస్పెన్షన్ ఉంది కాబట్టి యాజ్ ఏ సిటీ డ్రైవింగ్ కానీ యాజ్ ఏ రైడ్ క్వాలిటీ, యాజ్ ఏ హ్యాండ్లింగ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తుంది ఈ వెహికల్. సిటీలో కానీ హైవేలో కానీ రైడ్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ స్టెబిలిటీ. మనం 120 స్పీడ్ క్రూజ్ చేసినా కానీ వెహికల్ అనేది మోర్ కంఫర్ట్ ఉంటుంది. ఫస్ట్ గేర్ అప్లై చేసి క్లచ్ రిలీజ్ చేయగానే యాక్సిలేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, థ్రాటిల్ అనేది. అలా అయితేనే వెహికల్ అనేది మోర్ కంఫర్ట్ ఉంటుంది అండ్ మోర్ పర్ఫార్మెన్స్ కూడా అప్పుడే తెలుస్తుంది అండ్ ల్యాగీ అనేది కూడా అప్పుడే నెగిటివ్ అయిపోతుంది. ఈ వెహికల్ మాత్రం ఈ వెహికల్లో ఖచ్చితంగా లో ఎండ్ టార్క్లో కొంచెం లైట్ ల్యాగీ అనేది తెలుస్తుంది, ఎందుకంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజన్ కాబట్టి. అది నా ఫైనల్ ఒపీనియన్ ఈ వెహికల్ మీద. సో 125 సెగ్మెంట్లో ఈ వెహికల్ తీసుకోవద్దా పర్ఫార్మెన్స్ వెహికల్ అంటే ఈ వెహికల్ తీసుకోండి, ఎందుకంటే 125cc సెగ్మెంట్లో ఇలాంటి ఫేడ్ వర్షన్ ఆఫ్ వెహికల్ అనేది అవైలబుల్గా లేదు. ఏ వెహికల్ అది మీ ఇష్టం, బట్ తీసుకోవాలనుకుంటే AR ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి. డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్ ఇస్తున్నాను, షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి. AR ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి, మీకు మోర్ డీటెయిల్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. AR ఆటోమోటివ్స్ని రిఫర్ చేసే కూడా వెహికల్ కూడా తొందరగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది, వెయిటింగ్ పీరియడ్ లేకుండా. అది నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.